నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదని, వాటి గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండటానికే టాపిక్ డైవర్ట్ అవ్వటం కోసమే వైసీపీ నుంచి నాయకులను కొనుగోలు చేసేటువంటి ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని, లేదంటే 164 మంది ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు ఉన్నటువంటి చంద్రబాబుకి మరలా రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కావాలని చెప్పే టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి పనులు చేపడుతున్నారని, ఇప్పుడు వైసీపీ నుంచి కొనుగోలు చేసినటువంటి వీరి స్థానంలో రాజీనామాలు చేసే టీడీపీలోకి రావాలి అని చెప్పి చెప్తున్నారని, వచ్చిన తరువాత వీరి స్థానాలలో టీడీపీకి చెందినటువంటి వారిని పోటీకి నిలబెడతారు, ఇదే జరగబోయేది అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది.